ఈ గురంగల్ల ఈరమ్మ ఇల్లు కడితే ఈశాన్యం మిగిలిచ్చిందట, వాయువ్యం వంకరపోయిందట. హాగో అట్లనే ఉన్నది మన తెలంగాణ సర్కార్ పనులు. ఓ ప్లానింగ్ లేదు, పద్ధతి లేదు, ముందు చూపు లేదు, మంది బాగులేదు అన్నట్టే అడ్డదొడ్డం పనులు చేసుకుంటూ పోతున్నది. మేడారం సమ్మక్క సారక్క జాతరల 3 కోట్లు ఖర్చు పెట్టి దర్శనానికి లైన్లలో నిలబడ్డ భక్తులకు ఎండ కొడితే చెమటలు గారకుండా, ఉబ్బరియకుండా, వానొస్తే తడవకుండా, కాకుండా నిమ్మలమైన నీడు ఉండేదానికి 3 కోట్లు పెట్టి ఈ 2 షెడ్లు కట్టించిండ్రు. మంచిది, భక్తుల బాగు కోరుతున్నారంటే మంచిది. కానీ మళ్ళా కూల కొడుతున్నారు. గదేంది అంటారా? సమ్మక్క సారలమ్మ గద్దెలను పెద్ద వేసటానికి 2 షెడ్డులు అడ్డమున్నాయట. అందుకే వీటిని కూల కొడుతున్నారు. ఇక అంటే చూడుండ్రి, కాంగ్రెస్ సర్కార్కు ఎంత ముందు చూపు ఉన్నదో, ఎంత ప్లానింగ్ ఉన్నదో సర్కార్కు. 3 కోట్ల సర్కార్ సొమ్ము జంపన్న వాగుల ఉత్తుతో పోసినట్టు కాదా ఇది? షెడ్లు కట్టేటప్పుడు కాసింత దూరం కట్టాలి కదా. తల్లుల గద్దలను పెద్దగా చేస్తే ఈ షెడ్యూల్ అడ్డం వస్తాయి కాబట్టి కొంత జాగ వదిలిపెట్టి కట్టాలి అని సోయి ఉండాలి కదా. కానట ఆఫీసర్ల నెత్తిలో గుజ్జున్నట్టు ఆలోచన చేయలేదు. ఇటు సర్కార్కు కమిషన్ల సోయి నుంచి బయటకు రాలేదు. అందరు కలిసి జనం సొమ్మును గంగల పోసినట్టు చేసిండ్రు. ఆ 3 కోట్ల సొమ్ముతో ఏదన్నా మండలంలో మొత్తంలో ఇందిరా మిన్లు కట్టియొచ్చు, ఆర్టీసీకి కొన్ని కొత్త బస్సులు కొనొచ్చు. కానీ అడ్డమైన తెలుగులతో 3 కోట్ల నాగం చేసిండ్రు. షీ అని తిడుతున్నారట మేడారం షెడ్డుల ముచ్చటెరకైనా సమ్మక్క సారక్క తల్లుల భక్తులు.